ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు. భవిష్యత్తులో ఎంతో మందికి సాయం చెయ్యాలని కలలుగన్న ఆ యువ వైద్యుడిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసింది. ఆయన ఆశయాలను కొనసాగించాలనే దృక్పథంతో మిత్ర బృందం చెయ్యి కలిపి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన యువ వైద్యుడు పసుపులేటి నాగసుభాకిరణ్ ఏలూరు ఆశ్రమ్ కాలేజీలో వైద్య విద్యను 2008లో పూర్తి చేశారు. పీజీ డిగ్రీ నిమిత్తం మరికొన్ని డాక్యుమెంట్లు అవసరమై ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రికి వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్నేహ బృందం మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా తమ మిత్రుని పేరు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే సదుద్దేశంతో అతని పేరు మీద పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో 2011వ సంవత్సరంలో డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రారంభంలో సర్వే నిర్వహించి తల్లుల సంరక్షణలో ఉన్న మానసిక దివ్యాంగుల పిల్లల యొక్క డేటాను సేకరించారు. ఫౌండేషన్ ద్వారా ఈ పిల్లల కోసం మొదటిగా ఆర్థిక చేయూత అందించాలని సంకల్పించారు. ఇందుకోసం మానసిక దివ్యాంగుల యొక్క తల్లిదండ్రులు మరియు ఫౌండేషన్ తరపున మెంబర్ ఇరువురి పేరు మీద దాతల సహకారంతో కొంత మొత్తం నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బాండును వారికి అందజేసి ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది. తరువాతి కాలంలో వీరికి ఆర్థికంగానే కాకుండా అర్హత కలిగిన మానసిక దివ్యాంగుల ఆవశ్యకతను గుర్తించి ట్రైసైకిళ్లను దాతలచే నేరుగా అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ తరువాతి కాలంలో అవసరమైన వారికి 3 చక్రాలు కలిగిన స్కూటర్ వాహనాలను అందించడం జరిగింది. దివ్యాంగుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు వారు ఇంటి వద్దనే ఉంటూనే సంరక్షణ పొందాలనే ఉద్దేశంతో వారి తల్లులకు కుట్టుమిషన్లు అందించేందుకు ముందుకొచ్చారు. మంచాన పడిన మానసిక దివ్యాంగులకు నేరుగా వారి ఇళ్లకే వైద్యులను తీసుకెళ్లి వైద్య సాయంతో పాటు సూచనలు, వైద్య సలహాలు అందజేస్తున్నారు. సాధారణంగా కార్తీక వన సమారాధనల సమయంలో అన్ని వర్గాలకు చెందిన వారంతా కలిసి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతుంటారు. అయితే మానసిక దివ్యాంగులకు సైతం గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా కార్తీక వన సమారాధనలు ఏర్పాటు చేసి వీరందరినీ ఒక్కచోటకు చేర్చి వారిలో కళలు, ప్రతిభలు వెలికితీసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్తీక వన సమారాధనకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తణుకు పరిసర ప్రాంతాల్లోని పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారంతా వేదిక వద్దకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు 100 మంది దివ్యాంగుల బాధ్యతను 12 మంది చొప్పున విద్యార్థులు వాలంటీర్లుగా ఏర్పడి సేవలు అందిస్తుండడం విశేషం. ఇంతటితో ఆగకుండా దివ్యాంగులు మరియు మానసిక దివ్యాంగుల తల్లులకు అండగా ఒకరిపై ఆధారపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సంకల్పంతో చిన్నపాటి దుకాణాలను తయారు చేసి అందజేస్తున్నారు. వారే స్వయంగా విక్రయించుకునే విధంగా వస్తువులను సైతం సమకూర్చి వారికి అందజేస్తున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏర్పాటు చేసే వన సమారాధనలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యావసర సామాగ్రి ప్యాకింగ్ చేసి దివ్యాంగులకు అందజేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం జరగడంతో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు దాతలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు తాము కూడా దాతృత్వాన్ని చాటుకునే విధంగా ముందుకొచ్చారు. నేరుగా లబ్ధిదారుడికే సాయమందిస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో దివ్యాంగులు బయటకి రాని పరిస్థితుల్లో ప్రతి గ్రామం తిరిగి వారికి 25 కేజీల రైస్ బ్యాగ్ మరియు 2 నెలల నిత్యావసర సరుకులు కొన్ని వందల మందికి వారి ఇంటికి వెళ్లి అందజేశారు.
భవిష్యత్తులో కూడా మరింత మంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి చేయూత అందించాలని ఇప్పటి వరకు సహకారాలు అందించిన అందజేస్తున్న దాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్, తణుకు. కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ సంబంధించి నేను చాలా విన్నాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను చూడడం జరిగింది. ఒక ఫ్రెండ్ కోసం, ఒక ఆశయం కోసం, ఒక వ్యక్తి కోసం వ్యవస్థని మార్చుతూ ముందుకెళ్తున్న సతీష్ గారికి నా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత అద్భుతంగా హైదరాబాద్ కాదు, నేను కొన్ని వందల ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఉంటాను గత 10 సంవత్సరాల్లో. ఇంతమందిని ఒకటే చోట తీసుకొచ్చి ఇంత ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ ఇదే అని చెప్పొచ్చు. నేను రాపూర్కి వస్తుంటేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట. మామూలు వ్యక్తులు తీసుకురావడమే కష్టం, ఇంతమంది దివ్యాంగులను ఒక చోట చేర్చి వీళ్ళు ఇంత మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు, వీళ్ళ కోసం ఎంత తపన పడుతున్నారు. మీ జీవితం ధన్యమండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎవరు వికలాంగులు అంటే మనసు లేని వాళ్ళు వికలాంగులు, కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు కాదు. మనసు లేని వాళ్ళు, మంచితనం లేని వాళ్ళు, సమాజ సేవ చేయని వాళ్ళు వికలాంగులు.